చిత్రమైన పాము. పెరట్లో పాముందని తెలిసాక దాన్ని చంపే వరకు లేదా పట్టించే వరకు మనం నిద్రపోం. కానీ నేడు 100కి 90 మంది ఏరి కోరి పాముల్ని తెచ్చుకుని తమ గదుల్లో పెట్టుకుని సంబరపడిపోతున్నారు. దాన్ని దేవతతో సమానంగా పూజిస్తున్నారు. అది చేసే చిత్ర విచిత్రమైన విన్యాసాలకు పులకరించి మైమర్చిపోతున్నారు. పసివాళ్లే కాదు, 3 కాళ్ల ముసలివాళ్ళు కూడా దాని వశీకరణకు వశమై ఉబ్బి తప్పిపోయిపోతున్నారు. తమ ఇళ్లలోకి తెచ్చుకోలేని వాళ్ళు పరాయి వాళ్ళ ఇంటికి పరిగెట్టి దాని సొగసుల్ని వీక్షించి ముగ్ధులవుతున్నారు. గడియకు రూపు మారుస్తూ రంగు మారుస్తూ ఊరిస్తుంటే కాలమే దాని ముందు సాష్టాంగపడుతుంది. విద్యావంతులు, మేధావులు, నిరక్షరాస్యులు అనే భేదం లేకుండా దాని కాళ్లకు మొక్కుతో ముందుకు సాగిపోతున్నారు. దాని కోరల్లో విషముందని తెలుసు. అది నవ్విస్తూ కవ్విస్తూ కాటేస్తుందనే తెలుసు. అది స్లో పాయిజన్ అయి మెదడుని దెబ్బతీస్తుందనే తెలుసు. అయినా దాని వ్యామోహపు ఊబిలో చిక్కిన వారు మాత్రం నిత్యం దాని ఉపచారాల్లో మునిగి తేలుతున్నారు. ప్రభుత్వానికి తెలుసు అది ఎంత ప్రమాదకరమైందో, ప్రజలకు ఎంత కీడు చేస్తుందో. అయినా అది ప్రోత్సహిస్తూనే ఉంది. ప్రజలు మందమతులై చైతన్యహీనులై ఉంటేనే కదా అది వెన్నె విరుచుకు నడిచేది. అన్యోన్యమైన సంసారాల్లో పగ, ప్రతీకారం, అసూయ, ద్వేషం లాంటి విషయాన్ని చెబుతూ సీరియల్ల పడగల ఛానల్స్ పెంచుకుంటూ స్వచ్ఛమైన పసిడి హృదయాల మీద సుడిగాలి కమ్ముకొస్తుంది.